నమస్కారం అందరికీ. ఈరోజు ఉగాది రాశి ఫలాలు 2025 మీనా రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు. ఈ ఏడాదికి వీరికి ఆకస్మిక ధనలాభం ఉంది. ఉగాది రాశి ఫలాలు 2025 మీనా రాశి జాతకులకు విశ్వవసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనా రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులకు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్తల ద్వారా తెలపడం జరిగింది. మీనా రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు. మీనా రాశి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం నందు పంచాంగాల ఆధారంగా గురుడు వృషభ రాశి సంచారంతో అనారోగ్య బాధలు. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. 15/5/2025 నుండి 19/10/2025 వరకు తిరిగి 6/12/2025 నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు. అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. శని మీన రాశి సంచారంతో అపకీర్తి. శని ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది. మానసిక ఆందోళన అధికమగును. అనారోగ్య బాధలు అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యకలాపాలకు ప్రణాళికలు వేస్తారు. రాహువు మీనరాశి సంచారంతో విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా వెలుగుట మంచిది. కేతువు కన్యా రాశి సంచారంతో ధన నష్టం. కేతు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యలో ఉంటాడు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్న స్వల్పలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయం సహకారాలకే వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులను కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం నందు పంచాంగాల ఆధారంగా బృహస్పతి మే నుండి 4వ స్థానంలో, శని 1వ జన్మరాశి అందు ఏలినాటి శని స్థానమునందు సంచరించుట చేత రాహు మే నుండి 12వ స్థానము, కేతువు మే నుండి 6వ స్థానం నందు సంచరించుట చేత మీనరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను అందిస్తుంది. అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయము. మీనరాశి వారికి జన్మ శని ఏలినాటి శని ప్రభావం వలన పనులలో ఒత్తిళ్లు, చికాకులు,
అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రతి పని సమస్యలు ఇబ్బంది పెట్టును. వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యాయము జరుగును. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగంలో సమస్యలు అధికమగును. ఎవరికి ఎలా? మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. రైతాంగం వంటి రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలనిచ్చును. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగాల వారికి అంత అనుకూల సమయం కాదు. ఏది ఏమైనప్పటికీ 6వ స్థానంలో కేతు ప్రభావం వలన, చతుర్థ స్థానంలో బృహస్పతి యొక్క ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేసెదరు. మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన. గురు దక్షిణామూర్తిని పూజించండి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి కోసం నిత్యము గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టములు, శారీరక అనారోగ్యములు, ప్రతి విషయంలో బద్ధకము, వ్యవసాయ చేతి వృత్తుల వారికి అనుకూలం. ఆస్తి గొడవలుండును. ఊహించని వారితో పరిచయాలుంటాయి. గృహ కలహాలు, ప్రయాణ సమయంలో ఆటంకాలు. మే నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆనందం, బంధువుల రాక, ఇతరులతో అభిప్రాయ భేదము ఏర్పడును. ఆరోగ్యంలో ఔషధ సేవలు. మీరు ఇతరులను దూషిస్తారు. సంతానపరంగా ఆలోచన చేస్తారు. యంత్ర పరిశ్రమ అభివృద్ధి. మీ అభివృద్ధికి నరఘోష, స్నేహబంధములు పెరుగును. గట్టిగా మాట్లాడతారు. జూన్ నెల ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో ఆనందంగా గడిపెదరు. ధనము లభించును. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మానసిక ఆనందం, ఆరోగ్యం అనుకూలించును. అశుభ సమాచారం పరిచయస్తులకు సాయం చేస్తారు. జూలై నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం వ్యవహారాలు కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. అనారోగ్యం. దేవాలయ దర్శనం, నూతన గృహ ఆలోచనలు చేస్తారు. ఆగస్టు నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబంలో వినోదాలకు కొరకు ధనమును అధికముగా ఖర్చు చేయుదురు. అనుకున్న పనులు పూర్తి కావు. ఆగిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణముల ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం. సెప్టెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు అనుకూల సమయం. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఆస్తుల సంక్రమణం. పెద్ద సమస్యల్లో వైఫల్యం. ప్రారంభంలో మంచి లాభములు కలుగును. ఆరోగ్యం అనుకూలించును. మానసిక ఆనందం. అక్టోబర్ నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి కావు. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. ప్రయాణములు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూమి తగావులుంటాయి. సేవా కార్యాలకు విరాళాలు ఇస్తారు. ప్రేమపరంగా అనుకూల సమయం. నవంబర్ నెల ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. ధనం వృధాగా ఖర్చు చేస్తారు. స్వల్పం ధన లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు, అధికార భయములు, కోర్టు వ్యవహారములు అనుకూలం. డిసెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా లాభదాయకం. వ్యవసాయదారులకు అనుకూలం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలుంటాయి. మీరు తలచిన పనులు పూర్తి చేస్తారు. వేడుకలు చేస్తారు. జనవరి నెల ఈ మాసం అనుకూలంగా ఉన్నది.
నూతన పనులు ప్రారంభిస్తారు. వాహన సౌఖ్యము, మానసిక ఆనందము, సోదరులతో విరోధములుంటాయి. గృహోపకరణముల మీద ఆసక్తి చూపుతారు. నూతన ఉద్యోగ అవకాశములు వచ్చును. ధనపరంగా ఇబ్బందులు పడతారు. శారీరక అలసట ఉంటుంది. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ప్రయాణాలు చేస్తారు. పట్టుదల ప్రతి విషయంలోనూ ఉంటుంది. అదనపు రాబడి, వృత్తి వ్యాపార పరంగా లాభదాయకం. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాహన సౌఖ్యం లేకపోవుట, ఆర్థిక ఇబ్బందులు వచ్చును. భూ సంబంధిత మార్పులు కలిసి వచ్చును. కొంతమంది మిమ్మల్ని దూషించెదరు. మార్చి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడు సూచనలున్నాయి. మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. ఆలయ దర్శనం చేసుకుంటారు. మీరు సహాయం చేసిన వారు వెనుతిరుగుతారు. ఆడంబరాలకు ధన వ్యయం చేస్తారు. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు మీనరాశి వారి సంపూర్ణమైనటువంటి పంచాంగ పఠనం జరగడం జరిగింది. అందరికీ మరోసారి కృతజ్ఞతలు.